హాయ్ అండి. హాయ్. హాయ్. వస్తూ వస్తూ ట్విట్టర్ చెక్ చేస్తుంటే ఒక కామెంట్ నాకు కనిపించింది. దాంతో స్టార్ట్ చేద్దామని. ఒకవైపు దుల్కర్, ఒకవైపు రానా, ఒకవైపు సముద్రగని గారు, ఒకవైపు భాగ్యశ్రీ. ఈసారి అవార్డు ఎవరికి వాళ్ళో తెలియక జ్యూరీ అంత జుట్టు పీక్కుంటుందని చెప్పి ఒక కామెంట్ చూశాను. అంటే మేల్ అవార్డు ఆయనకి వెళ్తుంది, ఫీమేల్ అవార్డు ఈవిడికి వెళ్తుంది. మరి నేను కనీ గారు పక్క నుంచి కూర్చొని చూస్తాం. మేమిద్దరం కొట్టుకుంటాం, సపోర్టింగ్ యాక్టర్ వరకు వస్తుందని కొట్టుకుంటాం నాకు తెలిసి. వీళ్ళిద్దరే మాత్రం గ్యారంటీ. సముద్రగని గారు కూడా ఉన్నారు. అయ్యో, ఆయన అద్భుతం అండి. ఈజ్ అంటే ఆయన లేరు కాబట్టి ఫస్ట్ ఆయన గురించి మాట్లాడతాం. ఆయన ఎంచుకున్నప్పుడు ఒక దుల్కర్ గారు ఒక మాట అన్నారు, ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తారో కానీ నేను చూసిన వెంటనే ఆయన నాకు గురువులాగా అనిపించాలి, అలాంటి ఒక వ్యక్తే కావాలి. ఎలా చేస్తారంటే సార్ ఫస్ట్ సముద్రగని గారు అనుకోవడం జరిగింది. ఆయనకి సెల్వా కథ చెప్పడం ఆయనకి చాలా నచ్చింది కదా. అండ్ మేము తీసే చాలా రోజుల ముందు చెప్పాం ఆయనకి, సార్ ఇలాంటి ఒక కథ అని. ఆయన మమ్మల్ని తోస్తూ ఉండేవాడు, ఏంటి ఇప్పుడు మొదలు పెడుతున్నావు ఈ సినిమా తర్వాత. అండ్ ఆయన ఫస్ట్ టైం ఆ లుక్లో వచ్చినప్పుడు నిజంగా అంటే ఆయన అందరూ అయ్యా అని పిలుస్తుంటే, అండ్ ఆ సెట్ మీద అలానే పిలవడంతో కంటిన్యూ, నాకు తెలిసి అలానే కంటిన్యూ అవుతాం లైఫ్ కూడా. దుల్కర్ గారు, మీరు ఎప్పుడు వచ్చినా మీరు మా తెలుగు హీరోనే. మిమ్మల్ని మేమంతా ఓన్ చేసుకున్నాం. ఎప్పుడు ఏ సినిమా చేసినా సరే మేము మా హీరో సినిమాకి వెళ్తున్నాం అన్న క్యూరియాసిటీతో వెళ్తుంటాం కదా. ఇక్కడికి హైదరాబాద్ అడుగు పెట్టగానే మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటండి? ఎప్పుడైనా When I first came to Hyderabad, ఎప్పుడు వచ్చినా హైదరాబాద్, వాట్ ఇస్ యువర్ ఫస్ట్ రియాక్షన్ దట్ యు హావ్? అది ఒక it's like now like a home. నాకు I have family here. There is an energy that I always love about Hyderabad. I feel like great things are possible. We can tell amazing stories. You have good people support, and the audience will always support good cinema, good attempts. If we try to tell a good story or make a good film, I think the audience will always accept it. I am very blessed to get these opportunities. ఇది అంతా నాకు ఒక డ్రీమ్ లాగా. I didn't ever imagine. I always thought it will be Rana's Hyderabad. I always connected it to him and some my other friends. I never thought I will be a part of this. ఎవరిని అడిగినా హైదరాబాద్ రాగానే మీరు ఎవరిని పలకరిస్తారన్నా మీ పేరు చెప్తారు ఎందుకు ఎక్కువ మంది? అంటే నేను అందరం పలకరిస్తాను. అవునా? అంటే ఒకటండి, నాకు నేను పుట్టి పెరిగింది ఇక్కడ ఈ సినిమాలోనే. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు నా ఫ్యామిలీ ఒక భాగంలాగే నాకు అనిపిస్తూ ఉంటుంది. అండ్ సినిమా అనేది మా అందరికన్నా చాలా గొప్పదని నమ్ముతాను. అది నా సినిమా అయినా ఇతరుల సినిమా అయినా ఎవరన్నా కొత్త ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నా వంతు ఏం చేయగలుగుతానో అది చేయాలి. సో నాకు తెలిసి దానివల్ల మిగిలిన సినిమాల్ని మీరు భుజాల మీద వేసుకుంటారు, కానీ మీ సినిమాకి ప్రమోషన్ ఇవ్వడానికి మీ దగ్గర అంత టైం ఉండట్లేదు. అరే లేదండి, అలా అని కాదండి. అండ్ ఒకటండి, ఈ సినిమా ఒక చాలా ఎలా చెప్పాలంటే ఎప్పుడు మేము ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ అయితే మేము అవ్వలేదండి. ఎందుకంటే ఇది ఒక జానర్ బెండర్ అంటూ ఉంటారు. అంటే ఒక జానర్ సినిమా అనుకుంటూ వెళ్తాం, దాని తర్వాత అది ఇంకో జానర్ కింద మారుతుంది. ఈ సినిమా కూడా మేము టీజర్ ట్రైలర్ వేసేటప్పుడు అలానే చూసుకున్నాం. దుల్కర్ గారి బర్త్డే రోజు ఒక చిన్న టీజర్ వేసాం, అది ఒక మూడ్లోకి వెళ్తూ ఉంటుంది. ట్రైలర్ వేసినప్పుడు అది ఇంకో డైరెక్షన్లోకి వెళ్తూ ఉంటుంది. సినిమా కూడా మీకు ఆ అనుభూతి వేస్తూ ఉంటుంది. అండ్ సెల్వ గారు ఎలాంటి ఆయన అంటే ఆ డైరెక్టర్, ఆయన అట్మోస్ట్ క్లారిటీతో రాస్తారండి కథ. అండ్ కథ ఫుల్గా స్క్రిప్ట్ అవ్వక ముందే ఆయన కథ చెప్పే విధానమే ఒక పుస్తకం మీరు చదివితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అంటే చెప్పేది కూడా 5-6 గంటలు చెప్తాడు మినిమం. టక్కని కథ చెప్పంటే చెప్పడు ఆయన. ఈ కథ ఎన్ని గంటలు చెప్పారు? ఈ కథ నాకు కొంచెం ఫాస్ట్గా చెప్పాడండి, ఈయనకి అసలు వేరే లెవెల్ డీటెయిలింగ్ వెళ్ళాడు. నాకే 5-6 గంటలు చెప్పినప్పుడు అరే కొంచెం హీరో దగ్గరికి వెళ్తున్నాం, ఓకే అనవసరమైన మ్యాటర్లు కొంచెం ఫాస్ట్గా రన్ చేసి ఎంత టైట్గా అంటే అంత టైట్గా చెప్పు, ఎందుకంటే వాళ్ళ టైం ఉంటుందా లేదా, ఏమో నేను చెప్పానని వింటున్నారు, నాకేదో ఉంటుంది. అసలు ఆయన వదలడుగా. నాకెంత డీటెయిల్లో చెప్పాడు, డబుల్ డీటెయిల్తో ఆయన చెప్పాడు. 6 గంటలు ఫస్ట్ హాఫే చెప్పాడు ఈయనకి. సో ఆ కథని ఎలా ఒక స్క్రీన్ ప్లేగా మార్చి ఒక 2.5 గంటల ఎంటర్టైనింగ్ కథలాగా చెప్పాలనేదే ఇన్ని రోజులు పట్టిందండి. సో దట్స్ అబౌట్ ఇట్. భాగ్యశ్రీ గారు 2 సినిమాలు చేశారు,
తెలుగు ప్రేక్షకులు మిమ్మల్ని స్టార్ని చేస్తారు రెండు సినిమాలతోనూ. కానీ ఈ కథ మీరు ఫస్ట్ విన్నారు కదా, మీ కెరీర్లో ఫస్ట్ విన్న కథ అవునండి, ఇది. ఫస్ట్ స్క్రిప్ట్ దట్ ఐ సైన్డ్ యాక్చువల్లీ, బట్ డిలే తర్వాత ఫైనలీ వి రిలీజింగ్ నౌ దిస్ నవంబర్. కానీ ఆవిడ ఫ్యాన్స్ మీ మీద చాలా కోపంగా ఉన్నారు. ఎందుకండి అదే ఫోటోషూట్కి చేసినప్పుడు రిజెక్ట్ చేశారు. నేను రిజెక్ట్ చేయడం లేదు, పోవట్లేదండి. అంటే అప్పటికి ఇప్పుడు I feel like everybody has misunderstood that. ఇట్స్ టోటలీ ఓకే, వీ డోంట్ హావ్ దోస్ Yeah, that's okay. But ante I went to Chennai and I went in a western dress. So the first thought Rana had was the period look is chala different kada, and to get into a period look you don't just have to be beautiful. I feel like there needs to be certain features, the way you dress. So I think all of that combined, when he saw me in that, it worked out perfectly for him. So he was thinking more like a producer than a friend, which is అలాగన్నా. ఇప్పుడు దానికి ముందు నేను ఒక చిన్నది చెప్తాను. అప్పటికే సెల్వా ఈ డేట్లు ఇచ్చారు, షూటింగ్ రెడీ అంటున్నారు. ఒక మూడు నెలల నుంచి మొదలైంది, 6 నెలలు అయిందండి. అమ్మాయి ఎదుగుతున్నాడు, అరే ఏంట్రా ఇది ఇలా కాదని ఇలా ఓవర్. అండ్ ఆయన ఏదో మొదటి సినిమా ఆయనకి అన్నీ ఆయన ఏదో మైండ్లో ఒకటి ఊహించుకున్నాడు. ఈవిని చూసేటప్పటికి ఆల్రెడీ నాకు తెలిసి నెలకి ఒక 20-30 అమ్మాయిల వీడియోలు చూసి చాలా డీటెయిల్గా మాట్లాడుకుని ఇలా జరుగుతున్నాయి. ఇంకా నా వల్ల కాలేదు, ఇంకా మొదలెట్టాలనే. తర్వాత ఒకరోజు ఫోన్ చేసి, అన్న ఈరోజు రండి మీరు ఆఫీస్కి, ఈ అమ్మాయి కరెక్ట్ అని అనుకున్నాను. సరే ఇక నువ్వు ఎన్నోసార్లు వెళ్ళాను ఆల్రెడీ, ఇది ఇంకోసారి వెళ్ళిన వెంటనే ఈవిడ వచ్చినప్పుడు ఆ క్యాప్ వేసుకుని జీన్స్ వేసుకుని బాంబే దిగి ఏం మాట్లాడుతున్నాడు, ఎవరిని అన్నాడు, ఈడు ఏమనుకుంటున్నాడు అన్న టైప్లో ఉన్నాను. అది జస్ట్ చాలా కాసేపు. దాని తర్వాత ఈవిడి ఆ లుక్లోకి మార్చి ఆల్రెడీ సీన్స్ ప్రిపేర్ అయ్యి వచ్చి షూట్ చేయడంతో, అండ్ దుల్కర్ గారు కూడా ఆ రోజు సాయంత్రం వచ్చారు. ఇద్దరు కలిసి చూసినప్పుడు మాత్రం ఇట్ వాజ్ రియలీ సంథింగ్ ఎల్స్ వెన్ ఐ సా ఇట్. అండ్ ఆ ఫోటో కూడా ఉంది ఆధారంగా. నేను ఆ ఫోన్ పట్టుకొని చూస్తూ ఉంటే హ్యాపీగా నవ్వుతున్నాను, ఫైనల్గా అమ్మాయి దొరికిందని. సో దుల్కర్ సార్, ఈ సినిమా ఇలాంటి ప్రాజెక్ట్ చేస్తే మీరే ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, లేదంటే మీరు సోలోగా మీరు ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ఎందుకు రెండు ధృవాలు కలిసే కలవాల్సి వచ్చిందండి? అంటే ఇందాక చెప్పాను కదండి, చాలా ఒక మేమే ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయను కథ లాంటి కథ దొరికింది మాకు. అండ్ ఆయన ప్రొడ్యూసర్గా వస్తారంటే ఐ వాజ్ మోస్ట్ హ్యాపీ. అండ్ నాకు తెలిసి ఈ సినిమాలో ఆయన కంపెనీ వేఫెరర్ గురించి ఆయన టీంతో బోల్డ్ అని నేర్చుకోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు మలయాళంలో ఒక వేరే ఇండస్ట్రీ, వేరే స్టైల్ ఆఫ్ మేకింగ్ వేరేగా ఉంటుంది. అండ్ రియలిస్టిక్ కథలకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ, రియల్ క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ ఇస్తూ వస్తూ ఉంటారు. మనమేమో ప్రతిదీ ఒక స్పాన్లో ఉండాలి, ఒక స్కేల్లో ఉండాలి. సో ఒక రియలిస్టిక్ కథ ఒక స్కేల్లో చేస్తే నాకు తెలిసి, అండ్ ప్రతి డిసిషన్కి నాకు తెలిసి మా ఇద్దరు కావాల్సి వచ్చాం. అంటే ఏది నాకు తెలిసి ఏ ఒక్కళ్ళ వల్ల ఇది జరిగే సినిమా కాదని నేను నమ్ముతాను. సార్, కొలాబరేషన్ విత్ రానా గారు యాజ్ ఏ ప్రొడ్యూసర్, best experience. I think నాకు little bit I was afraid because I love him so dearly as a friend. I was scared because when you money or any of these things come together, sometimes it affects relationships. But I think it was important for us to make this film together because we both are doing something we've not experienced before. This is not like any film I've produced, anything he's produced. And it was so good that we had each other. I think independently we might not be able to take these calls, decide. Anta ambitious film. I mean, it's not just something in terms of a scale or budget. It's just a very ambitious story to tell. It's very detailed. It goes to many places. It's the cinema ki oka genre kaadu. The genre keeps changing. So I think together we achieved so much more than independently we could do. ట్రైలర్ చూస్తుంటే మధ్య మధ్యలో ఏమైనా మహానటి షాట్లు ఏమైనా మిక్స్ చేస్తున్నారా దీంట్లో అనిపించింది. ఆవిడ ఫ్రేమ్స్, ఆవిడ లుక్స్ చూస్తుంటే మీ రిఫరెన్స్ ఏంటండి ఈ క్యారెక్టర్ ఒప్పుకున్నప్పుడు? మహానటి లాంటి సినిమా చూసారా? అవునవును అండి. I mean, there was no particular reference that, Kumari has to be like this, but Selva did show me a couple of, Tamil films of Savitri Garu, Sri Devi Garu. So, I think Kumari as a character is very different and nothing like we've seen before. But definitely, I think, to match the vintage kind of acting
we had to emote it in a certain way. At the same time, balance it with the current Gen Z generation where we don't overdo it. So I think ala balance. Cinema చూసి I understood that okay, it has to be a certain meter to the character. So yeah. రానా గారు, ఒకవేళ ఈ క్యారెక్టర్లు చేంజ్ చేసుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్ చేసుకుందాం అంటే రానా గారి క్యారెక్టర్ దుల్కర్ గారి క్యారెక్టర్ రానా గారికి. లేదండి, ఈ సినిమాలో ఎవరే పాత్ర వేస్తున్నారో వాళ్ళ పాత్ర వాళ్ళే వేయాలండి. అండ్ మీకు సినిమా చూసిన తర్వాత ఎందుకు అని అర్థం అవుతుంది. నాకు తెలిసి కాస్టింగ్ అనేది ఒకటి ఉంటుంది. కొన్ని పాత్రలకి కరెక్ట్ కాస్టింగ్ దొరికితే అదే ఒక విక్టరీ యాక్చువల్లీ. ఎందుకంటే ఆ డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నారో, ఆ కథ ద్వారా ఏం చెప్పాలనుకున్నారో ఆ రైట్. ఇప్పుడు సరే దుల్కర్ గారు అయితే ఆల్రెడీ తెలుసు, పెద్ద ట్రాక్ రికార్డ్ ఉంది. ఇప్పుడు సే భాగ్యశ్రీ లాంటి ఒక క్యారెక్టర్, ఆయన రాసుకున్న క్యారెక్టర్కి ఎవరు సూట్ అవుతారో ఇన్ని రోజులు తీసుకున్నాడు ఆయన. సో ఇందులో దుల్కర్ గారు అవనివ్వండి, స్కనీ గారు కానీ, భాగ్యశ్రీ గారు కానీ, నేను కానీ, ప్రతి ఒక్కళ్ళు ఏ సినిమాలో చేయంది ఈ సినిమాలో మీకు కనిపిస్తూ ఉంటుంది. నట చక్రవర్తి అని చెప్పి ఆయన స్టేజ్ మీద ఒక బిరుదు ఇచ్చేసారు కదా. ఒకవేళ మీరు రానా గారికి ఒక బిరుదు ఇవ్వాలనుకుంటే ఏమిస్తారు? సూపర్ హీరో. ఎందుకు? He's big, strong, big heart, and I think he's always saving the world. I think సేవింగ్ ద స్మాల్ మూవీస్. every small movies, he supports and backs artists across mediums, not just cinema. I think any medium you take, he's there, and it comes from this deep-rooted love for cinema. Yeah, సూపర్ హీరో. నట చక్రవర్తి అనేది ఫ్లోలో వచ్చేసిందండి, లేదంటే? లేదండి, ఆయన రాసుకున్నదండి, సెల్వ గారు రాసుకున్నారు. మీరు స్టేజ్ మీద ఆ బిరుదు ఇవ్వడం అనేది అంటే సినిమాలో అదే బిరుదుతో ఆ సూపర్ స్టార్ బిరుదు అండి, నట చక్రవర్తి అనేది బిరుదు ఆయనకి. అండ్ మామూలుగా యాక్టర్కి ఆ బిరుదు పెట్టాలంటే అది చాలా ఫీట్ ఉండాలి. అండ్ ఆ బిరుదుకి 100కి 100 పళ్ళు ఏం చేశారండి. అండ్ ఈ సినిమా వల్ల మేమన్నాం, దాని తర్వాత మీరు అందరూ కూడా అంటారని నేను నమ్ముతాను. నాకు ట్రైలర్లో లాస్ట్ షాట్ ఈ నిలబడి కెమెరా ఇంకా దగ్గర క్లోజ్ అండి. తర్వాత ఏ డైలాగ్ చెప్తారా అని నేను వెయిట్ చేశా. తర్వాత అనిపించింది అసలు డైలాగ్ అవసరం లేదు, తర్వాత డైలాగ్ అవసరం లేదు అనిపించింది. మహానటి ఎక్స్పీరియన్స్ మీకు ఎంతవరకు ఉపయోగపడిందండి ఈ సినిమా చేయడానికి? I know there's no comparison. అది నాది ఫస్ట్ తెలుగు ఫిల్మ్. సో ఆ టైంలో నాకు అంత ఒక భయం ఉంది. నేను ఇప్పుడు డైలాగ్స్, హౌ ఐల్ స్పీక్, హౌ ఐల్ రిమెంబర్, అండ్ ఐ వాజ్ వెరీ, that world felt quite different to me at that time. But the characters have no connection. They're two different personalities, and he's the big superstar in this film. Asanamalo, if you think about it, Savitri Garu is rising bigger and bigger. I don't think that experience led to, I don't know. I have never thought about it actually. I think maybe Asanamalo could have, we've done some film in film, black and white. That was. But actually, Asanamalo, like what we would do is we will see an actual song and we recreate it. ఈ సినిమాలో అలా కాదు. ఇదంతా డైరెక్టర్ విజన్, డైరెక్టర్స్ రైటింగ్, వాళ్ళు ఫిక్షన్. సో ఈవెన్ ఆర్ ఫిల్మ్ ఇస్ స్టోరీ హీస్ క్రియేటింగ్. సో వీఆర్ నో రెఫరెన్స్ పాయింట్. దుల్కర్, రానా వీళ్ళు యాక్టర్స్గా కంఫర్ట్ అండి, ప్రొడ్యూసర్గా కంఫర్ట్? అన్ని విధాలుగా. Sorry, can you translate? దుల్కర్, రానా వీళ్ళు యాక్టర్స్గా మీకు కంఫర్టా, ప్రొడ్యూసర్గా కంఫర్టా? Are you more comfortable with us as actors or as producers? I don't think. ఆవిడ రెండు ఒకే షాట్లో వచ్చింది. Firstly, I'm comfortable with them as the humans that they are, and obviously everything else is an add-on, like the actor that he is, the producer that he is, and both of them, like it's a great experience. You can't choose one because I never, like, while working in the film, I never saw them as, okay, he's the actor of the film or he's the producer of the film, I have to behave a certain way. We were all like treated very equally, and I think that was the most beautiful experience I have had, because you don't get to feel that often.
ఎవరితో సీన్ అంటే టెన్షన్ ఎక్కువ ప్రిపరేషన్ కావాల్సి వచ్చేది? దుల్కర్ గారా, రానా గారా, సముద్రగని గారా? ఎక్కువ ప్రిపరేషన్ ఎవరి కోసం సెట్కి వెళ్ళే ముందు ప్రిపేర్ అయితే? I think she was very prepared. Yeah, I mean, I got a lot of. ఫస్ట్ ఫిల్మ్ అంత టెన్షన్, అంత నర్వస్నెస్ ఏం లేదు ఆ టైంలో. ఐ డోంట్ థింక్ ఎవర్ బిన్, నాట్ వన్ మూమెంట్ హ్యావ్ ఐ సీన్ హర్ nervous energy. She's very well prepared, knew who Kumari was. Also, I think Selva spent a lot of time. Yeah, I spent a lot of time with the director, knowing who Preparing. Kumari is. You know, once he wanted me to reach a point that I should know Kumari more than anybody in the world, more than him as well. So finally, when we reached that point, he just left me. He was like, "Go fly," and then every scene he would just leave me, and he like, "You know Kumari better than me, so just go for it. Do what comes to your heart, because you know the character. You know how she'll emote, what she feels." So yeah. సెట్కి వెళ్ళేటప్పుడు ప్రొడ్యూసర్ అంటేనే రకరకాల- యాక్చువల్లీ ఈ ఆన్సర్ నేను చెప్పాలండి. ఎవరితో చేసినా నాకు ఎక్కువ టెన్షన్ ఉండేది. ఎందుకు? అంటే వీళ్ళందరూ బాగా ప్రిప్ అయ్యి బాగా రెడీ అయ్యి నేనేదో ఫస్ట్ ఈ ప్రొడ్యూసర్ మోడ్లో ఎక్కువ ఉన్నాను. దాని తర్వాత వీళ్ళు స్టార్ట్ చేసిన చాలా రోజులకి నేను జాయిన్ అయ్యాను. అప్పటికే అమ్మ ఇంత యాక్టింగ్ చేస్తారు వీళ్ళందరూ, ఏంటి ఇంత పర్ఫెక్ట్గా గ్రిప్లో ఉన్నారు, ఇప్పుడు నేనేంటి అక్కడికి వెళ్ళి ఏం చదువుతాను ఏం చేస్తాను అనేది నాకు ఎక్కువ భయం ఉండేది వీళ్ళందరితో చేయడం. కానీ సెల్వా అనే ఆయన ఎంత ఇంట్రెస్టింగ్ డైరెక్టర్ అంటే ఇట్స్ స్పెషలీ యాక్టర్స్కి మనకి కాన్స్టెంట్గా ప్రతిరోజు ఈ క్యారెక్టర్ ఎంత అర్థమవుతుందో ఎంత డీప్గా వెళ్తున్నామో పుష్ చేస్తూ ఉంటాడండి. అంటే ఎలా అంటే కొన్నిసార్లు ఆయన అద్భుతమైన రైటర్. అంటే ఇదే సీన్కి ఇన్ని వర్షన్లు రాయమని రాసేయగలుగుతాడు ఆయన. అండ్ ప్రాబ్లం ఏంటంటే ఆ వర్షన్లన్నీ మనకు పంపిస్తాడు. అవన్నీ నచ్చేస్తాయేమో. అదొక ఇబ్బంది. ఇప్పుడు ఓకే దీనికి ఈ సీన్కి 4 సీన్లు ఉన్నాయి, నాకు ఏం తీస్తాడో నాకు తెలియదు ఎగ్జాక్ట్గా. రఫ్గా ఇది జరుగుతుందని తెలుసు అంతే. తర్వాత పొద్దున్నే వస్తాడు, అన్న నిన్న చదివింది కాదన్న ఇంకోటి అంటాడు. అరే ఏంటో నిన్న ఒకటి ప్రిపేర్ అయ్యి మెంటల్గా ఏదో అనుకుని వచ్చాను నేను ఫస్ట్, లేదు ఇంకోటి అనుకున్నాను అని స్క్రిప్ట్ పెట్టే ముందు పెడతాడు, తన తర్వాత తీసేసి ఈ సిచ్యువేషన్ ఇది సీన్ ఊరికే రాశాను అన్న, కానీ మీకేమనిపిస్తుంది ఈ సీన్లో, అరే ఇదేంద్రా. సో అలా ప్రతి సీన్కి పుష్ చేస్తూ నాకు తెలిసి నాకు అంటే అందరి గురించి చెప్పగలుగుతాను ఏంటంటే ఇప్పటివరకు చేసిన సినిమాలకి ఈ సినిమాకి అసలు ఏ పొంతు ఉండదండి. ఎందుకంటే ఆయన కొత్తది ఏదో డిస్కవర్ చేసుకుంటూ బయటకు వచ్చాడు. కానీ ఒక కొత్త డైరెక్టర్ 4-5 వెర్షన్లు రాసుకుంటూ వచ్చాడంటే యాక్టర్గా అతను కన్ఫ్యూజ్ అవుతున్నాడా, లేదంటే అతని దగ్గర విపరీతమైన టాలెంట్ ఉందా అన్న కన్ఫ్యూజ్ మనకు వస్తుందేమో కదా? లేదండి, అంటే ఆయన ఏ విధమైన అంటే ఫస్ట్ టైం మరి ఆయన ఖచ్చితంగా, కానీ ఎంత డీటెయిల్గా రాస్తాడంటే ఒక స్క్రీన్ ప్లేకి ఒక పుస్తకం రాసినంత డీటెయిల్లోకి వెళ్తాం. ఇప్పుడు మీకు ఫస్ట్ వర్షన్ ఆఫ్ కాంత ఆయన కూర్చొని నరేట్ చేస్తే మీకు ఓ పుస్తకం చదివినట్టు ఉంటుంది. ఓ పుస్తకంలో ఫుల్గా వెళ్ళిపోయి అండ్ ఆ వరల్డ్ ఆ క్యారెక్టర్స్ అంత డీటెయిల్గా తెలిస్తేనే అది రాయగలుగుతాం. క్లారిటీ నాట్ క్లారిటీ కన్నా ఎక్స్ట్రీమ్ క్లారిటీ ఉన్న ఒక వ్యక్తి అండి. సార్ కాంత ఇలాంటి సినిమాలు చూస్తున్నప్పుడు ఒక బయోపిక్ ఏమో అన్న డౌట్ వస్తుంటుంది. ఎందుకంటే ప్రతి హీరో కథ, ప్రతి సూపర్ స్టార్ కథ బహుశా ఇలాగే ఉంటుందేమో అనిపిస్తుంటుంది. ఒక మహానటి చూసాం, ఇలాంటి సినిమాలు చాలా చూసాం. అలా బయోపిక్ ఏమో అని ప్రిపేర్ అయ్యి వచ్చే ఆడియన్స్కి ఏం చెప్తారు? ఈజ్ ఇట్ ఏ బయోపిక్? It's not a biopic. It's not based on anybody. It's fiction. But it's more about the lives of all the people in the film. So it's not about one person. I think you can say that. So a biopic will be about that one. You know, there's the relationship of these main characters that you see. Well, look, Majalo unna ego, misunderstandings. It explores all that. But I won't call it a biopic. ఈ సినిమా చూసినప్పుడు చాలా చోట్ల ట్రైలర్లో బ్లాక్ అండ్ వైట్ షార్ట్స్ కనిపించాయి. నాకు ఎప్పుడు బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూసినా సరే ఆ రోజుల్లో ఎలా ఉండేది, ఫర్ ఎగ్జాంపుల్ ఇడ్లీ రేట్ ఎలా ఉండేదో నాకు క్యూరియాసిటీ అనమాట చూస్తున్నప్పుడు. అలా మీకు కూడా బ్లాక్ అండ్ వైట్ సినిమా చూస్తున్నప్పుడు ఏం అబ్జర్వ్ చేస్తారు ఎక్కువ? ఒకటండి, సినిమాకు ఉన్న ఒక పవర్ ఏంటంటే కాలం అనేది రీక్రియేట్ చేయొచ్చు. ప్రపంచంలో ఎక్కడ చేయలేని ఒకే ఒక పవర్ ఏంటంటే సినిమాకి మనం ఏ ప్రపంచంలోకి వెళ్ళాలన్నా ఆ ప్రపంచం క్రియేట్ చేసుకుని అందులోకి వెళ్ళొచ్చు. అండ్ నాకేంటంటే చిన్న వయసు నుంచి సినిమాల్లో పెరగడం వల్ల ఈ కథలు వింటూ పెరుగుతూ ఉంటాం. అండ్ ఆ కథల గురించి ఆ టైంలో జరిగిన విషయాల గురించి ఒక ఫ్యాసినేషన్ ఏర్పడుతుంది. అండ్ ఈయన చెప్పినప్పుడు ఓకే ఇంత గొప్ప వాళ్ళు కూడా ఇలాంటి ఇష్యూస్ జరుగుతాయి,
అండ్ ఇప్పుడు ఓకే మేము సినిమా బ్యాక్డ్రాప్లో తీసాం, కానీ ఏ బ్యాక్డ్రాప్లో పెట్టినా ఈ కథ టైం మారింది కానీ మనుషులు ఇంకా అలానే ఉన్నాం, మన ఇష్యూస్ అలానే ఉన్నాయి అనేది క్లియర్గా తెలుస్తూ ఉంటుందండి. అంటే బ్లాక్ అండ్ వైట్ సినిమా చూసినప్పుడు రెగ్యులర్గా సురేష్ ప్రొడక్షన్ చూసిన సినిమాలు కానీ బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూసినప్పుడు మీరు అబ్జర్వ్ చేసే విషయం ఏంటి? అంటే వాళ్ళ జీవితం చాలా సింపుల్గా ఉండేది, అండ్ ఒక పర్టిక్యులర్ విషయం పట్టుకుంటే దాన్ని ఇంకా ఎక్కువగా డీప్గా చెప్పే ఒక స్కోప్ ఉన్న కథలను నేను నమ్ముతాను. అండ్ ఎక్కువ సార్ ఈ సినిమా కాకుండా ఇది ముందు కూడా బ్లాక్ అండ్ వైట్ సినిమాలు అవి చూస్తున్నప్పుడు వాళ్ళు ఎంచుకున్న కొన్ని కథాంశాలు ఇప్పుడు కూడా మనం చెప్పడానికి జరుగుతూ ఉంటాం, రిలేటబుల్ ఉంటాయి, కానీ ఇప్పుడు చెప్పడానికి కూడా భయపడుతూ ఉంటాం. సో ఐ థింక్ దట్ వాజ్ అ బ్రేవ్ వరల్డ్ విచ్ స్టార్టెడ్ ఇన్ ద బిగినింగ్. దే వాజ్ నో, ఈరోజు ప్రతిదానికి ఒక ఇష్యూ ఉంటుంది, ఇది ఈ ఇష్యూ అని ఆ ఇష్యూ అని. అప్పుడు ఏ ఇష్యూస్ లేకుండా కథగా చెప్పాలని నాకు తెలిసి ఫిల్మ్ మేకర్స్ వెళ్ళారండి. అండ్ ఆ టైంలో లిటరేచర్కు ఉన్న స్ట్రెంగ్త్ కానీ, ఒక క్రాఫ్ట్స్మెన్కు ఉన్న ఒక డీటెయిలింగ్ కానీ, ఈరోజు మనం ఈ షార్ట్ కాంటెంట్ వరల్డ్లో ఉండి ఇన్స్టాగ్రామ్లో ఏదో వీడియో పెట్టేద్దాం ఈ జోన్లో ఉన్న టైంలో నాకు తెలిసి ఇలాంటి కథలు చాలా ఇంపార్టెంట్ అని నేను నమ్ముతాను. భాగ్యశ్రీ గారు, మీరు రీసెంట్ టైంలో చూసిన బ్లాక్ అండ్ వైట్ సినిమా ఏంటి? Black and white cinema, I can't even remember the name. Yeah, I'm not మా even తర్వాత sure. generation కాబట్టి. Yeah. I think Kagiskefu. మీరు Kagiskefu, especially, you know, I did a film called Chup. As it's full that reference is there. So I remember being like, this is the first thing I had to do is watch that movie. So yeah, I remember that. Yeah. క్లాసిక్. చూసినప్పుడు మీ అబ్జర్వేషన్ ఏముంటుందండి బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూసినప్పుడు? And at time, like even the story of how that film was made, he's mortgaged everything to make that film. Anta sacrifices, I think, those days to tell. It's not like they had satellite, OTT, all this, or ఆ గొడవ లేదు. the pedda markets. That time they had to bet, gamble everything on the film. Which is why I think their efforts and their love for that movie, like every film is like okay, make or break. This cinema will make me or I can be bankrupt. So all the stories of those days were producers mortgaging house, wife's jewelry, and you've heard so many of those stories. I think that changes the discipline of how they tell stories and how they would make movies, how they would work, which I think is something we should all learn from. I think if you feel like every film ఇది నాకు ఒక మేక్ ఆర్ బ్రేక్ ఫిల్మ్, ఈ సినిమా ఐ హావ్ టు గివ్ ఎవ్రీథింగ్ ఫర్, ఐ థింక్ విల్ సీ బెటర్ సినిమా. ఆ షార్ట్ చూస్తుంటే ఆ రీల్ నుంచి మనం డిజిటల్లోకి మారిపోయాం, చాలా దూరం వచ్చేస్తాం అనిపిస్తుంది కదా. కానీ ఎంత మనం అడ్వాన్స్ అయినా సరే కొన్ని ఆ రోజుల్లో ఉండిపోతేనే బాగుంటుందిలే అనిపిస్తుంటుంది కదా. మీకు అలా అనిపించిన సందర్భం ఏంటి? నాకు అలా అనిపించిన సందర్భం అండి, అంటే నేను ల్యాబ్లో పనిచేశాను కాబట్టి ఖచ్చితంగా ఆ ల్యాబ్ ఉంటే ఇంకా చాలా బాగుండేది నేను అనుకుంటూ ఉంటా. బట్ ఉంటుందండి, అంటే తక్కువ డిస్ట్రాక్షన్స్ ఉండి ఖచ్చితంగా చేసే కొన్ని పనులు ఎక్కువగా చేసేవాళ్ళు. ఈరోజు ఏంటంటే నాకు తెలిసి ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ ఉంది, అనవసరంగా చాలా విషయాలు తెలుసు మనకు, అవసరానికి మించిన విషయాలు తెలుసు, ఉపయోగం లేదు చాలా. సో ఐ థింక్ that's what I'd like to go back to. I'd like to go back to a world where I have lesser information than now. మీ ఒపీనియన్ ఏంటి? I mean, I'm very happy where we are now. I think because we are getting to do all this. I think Rana and me producing today in this time, this age, is a very different experience that we have. I don't know if I will trade that with anything else. This will not be possible if it's not today. E time low, because of how many avenues there are. You can safely make a movie and not risk the house, the family. And I think we are trying to put that advantage to telling great stories.
But our time would be very scary, I think, to produce around. Like we might just do. Maybe కానీ just- ఇప్పుడు కూడా స్కేరీ కదా ప్రొడ్యూసర్గా, ఎందుకంటే మనకి నిజంగానే ఓటీటీలు శాటిలైట్లు ఇవన్నీ బాగున్నప్పుడు ఓకే, కానీ ఇప్పుడు మీకు తెలుసుగా ప్రొడ్యూసర్ పెయిన్ ఏంటో. ఒకటండి, ప్రతిసారి ఒక ప్రొడక్షన్ కంపెనీ ప్రొడ్యూసర్ అవ్వాలంటే అదొక పెద్ద సాహసం అని నేను చెప్పాను. అండ్ ఒక సినిమా చేయడం చాలామంది చేయగలుగుతారు ఎంట్రీ, బట్ సినిమాలు చేస్తూ కొత్త సినిమాలకి దారితీస్తూ అది ఇన్ని సంవత్సరాలు చేయడం అన్నది ఐ థింక్ ఇట్స్ అ మాన్యుమెంటల్ టాస్క్. అండ్ నువ్వు సినిమాని ఎంత ప్రేమిస్తే సినిమా నీకు అంత తిరిగిస్తుంది అవును. అనేది అనే సిద్ధాంతాన్ని అయితే నేను ఎక్కువ నమ్ముతాను. ఎందుకంటే నా జీవితంలో జరుగుతూనే వచ్చింది. అండ్ ఏమవుతుందంటే ఒక కాన్స్టెంట్ డిస్కనెక్ట్ ఏముంటుందంటే ఒక ఆడియన్స్గా వాళ్ళకి ప్రతిసారి కొత్తది ఏదో చూడాలని అనిపిస్తుంది, కానీ మనం ఎక్కడో ప్రతిసారి ఇది సేఫ్ అని చెప్పి ఇదే చేస్తూ ఉంటాం. అవును. అండ్ ఈ టైంలో నాకు తెలిసి బ్యూటీ ఏంటంటే ప్రతి కొత్త దానికి ఒక స్పేస్ ఉంది. మనం డెఫినెట్గా లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి అయితే చూస్తే కొత్త సినిమాలకి ఒక స్పెషల్ స్టేటస్ అయితే వస్తుంది. వాళ్ళు చూసిన సినిమా మళ్ళీ నువ్వు వస్తుంటే వాళ్ళు చాలా చాలా అన్నట్టున్నారు. సో ఐ థింక్ ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ టైం. అండ్ ఈ సినిమాలో ఒక సినిమా నిర్మించాలంటే కేవలం ఒక కథని నమ్మి ఆ కథని తెరకు తీసుకెళ్తున్నాం. అండ్ దాంట్లో ఖచ్చితంగా రిస్క్లు ఉంటాయి, కానీ దాని నోబిలిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుందని నేను నమ్ముతాను. కానీ టెక్నికల్గా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అవునండి. దాన్ని రీక్రియేట్ చేయడం, ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళడం చాలా ఎఫెక్ట్ పెట్టి ఉంటారు కదా టెక్నికల్గా కూడా. పెట్టాలండి, లేకపోతే ఇప్పుడు మీరు ట్రైలర్ చూశారు అండ్ ఖచ్చితంగా ఆ టైం పీరియడ్కి అయితే వెళ్ళి ఉంటారు. వీళ్ళందరూ ఆ టైంలో ఉండే వ్యక్తుల్లానే మీరు భావిస్తారు. అది రావడానికి జస్ట్ కేవలం ఒక డిపార్ట్మెంట్ కాదు, ప్రతి ఒక్కళ్ళు తోడ్పడి ఉండాలి. అంటే ఒక యాక్టర్స్తో పాటు సినిమాటోగ్రఫర్ కానీ, దానికి వచ్చే ఆర్ట్ కానీ, దానికి ఇచ్చే మ్యూజిక్ కానీ, ప్రతిదీ మిమ్మల్ని ఆ మూడ్లోంచి బయటికి రాకుండా వాళ్ళతోనే ఉండే ఒక ఎనర్జీ అనేది డెఫినెట్గా పెట్టాము. అండ్ రీసెంట్గా చాలామంది చాలా పీరియడ్ సినిమాలు చేశారు. సో దానికన్నా ఇంకా బెటర్గా ఎలా చేయగలుగుతాం, ఎంత ఆథెంటిక్గా ఉండగలుగుతాం. అండ్ ఈ సినిమాలో అందం ఏంటంటే ఒక మిచెల్ కెమెరా వాడామండి. ఆ కెమెరా యాక్చువల్లీ ఒరిజినల్ విజయవాణి స్టూడియోస్లో ఉన్న కెమెరా అది. ఓకే. పాతాళ భైరవి, మాయాబజార్ షూట్ చేసిన కెమెరా అదే ఇంకా దాచాం. అదే మీకు ఆ సినిమా క్లోజప్లో ట్రైలర్లో కూడా అదే కెమెరా ఉంటుంది. యాక్చువల్లీ మీ స్టూడియోలో కూడా అలా దాచిన పాత కెమెరాలు ఉన్నాయండి, అన్నీ ఉన్నాయండి. వైజాగ్లో మ్యూజియంలో ఉంటాయి. ఎప్పుడైనా వాడే అవకాశం ఉందా? ఇప్పుడు ఈ సినిమాలో చాలా వాడామండి, చాలా అక్కడి నుంచి మళ్ళీ తెప్పించడం జరిగినాయి. ఆ ట్రాక్ అండ్ ట్రాలీలు, అప్పుడున్న క్రేన్లు, అప్పుడున్న లైట్లు అవన్నీ ఇంకా ఉన్నాయండి మా దగ్గర. దుల్కర్ గారు, ఈ సినిమా కాంతా అనేది దుల్కర్ గారి బెస్ట్ వర్క్ అని అనుకోవచ్చు. ఖచ్చితంగా దిస్ ఇస్ ఒక వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ ఫర్ ఎనీ ఆఫ్ అస్ యాక్టర్స్. ఐ థింక్ అంత ఛాలెంజింగ్, అంత ఎక్సైటింగ్, అంత జస్ట్ every day was excitement. Every day you get to see and you're performing it, we are finding some magic. I think the cinema itself had its own one energy. It would between that action and cut, something will happen. We all believe that after the first, I think, week, we were like, okay, something is happening. We just have to go and stand there. And they'll call action and it'll happen. భాగ్యశ్రీ గారు, ఫైనల్ వర్డ్స్ కాంతా గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు? అంటే ఈ ఫిల్మ్ నాకు చాలా స్పెషల్, ఆఫ్ కోర్స్ బికాస్ ఇట్స్ ద ఫస్ట్ స్క్రిప్ట్ దట్ ఐ సైన్, బట్ మోర్ దెన్ దట్ ఐ థింక్ వెరీ రేర్లీ, of course as actors you want that Friday to be successful, you want that Friday to be a big one, and you want the audience to love the film. But more than that, when personally you enjoy the journey, I think that's an experience you remember for lifetime. Like ee movie lo I know I will do a lot more films and probably after a point, but I know that I'll always look back at Kanta's journey as the most memorable one because it's been so beautiful. థ్యాంక్ యూ మీ ముగ్గురికి. Thank you. ఎక్కడైతే మొదలెట్టో మళ్ళీ అక్కడికే ఆగుతున్నాను. ట్విట్టర్లో నేను ఏదైతే కామెంట్ చూసానో, ఈ సినిమా చూసిన తర్వాత ఈ నలుగురిలో ఎవరికి అవార్డు ఇవ్వాలో తెలియక జుట్టుపెక్కి వాళ్ళ జ్యూరీ అనేది, అది నిజం అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్తే.